క్రిస్మస్ స్కూల్లోని డాన్స్ నేర్పిస్తారు డెకరేషన్. బాయ్ బాయ్. మోంటా ఏం స్టిక్ ఇది? క్రిస్మస్ స్టిక్. ఏం రాశారు దీని మీద? హ్యాపీ క్రిస్మస్ అని రాసి. హ్యాపీ క్రిస్మస్ అని రాశారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోన్వితా వరల్డ్. ఈరోజు పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి. క్రిస్మస్ కదా, అందుకని రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లోని క్లాత్స్ అవి వేసుకొని రమ్మన్నారు. అందుకని ఈరోజు రెడ్ అండ్ వైట్లో వేసుకొని వెళ్ళింది. ఇంకా ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది, పాప తిరిగి వచ్చేసింది. సెలబ్రేషన్స్ కూడా బాగా అయ్యాయంటే డ్యాన్స్ అది వేసింది. మీరు కూడా అందరూ ఈరోజు బాగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోన్వితా వరల్డ్. పాప ఏంటంటే ప్రతిదీ చూసి నేర్చుకోండి అని అంటుంది కదా. అంటే మేము వంటకాలు ఏమైనా పెడుతుంటాం కదా, ఏమైనా చేద్దామని. ఇలా చూసి నేర్చుకోండి, ఇలా అనేసి వస్తాయి కదా, అదే ఇంకా ఫాలో అయిపోయి మీకు కూడా చెప్తుంది. ఇంకా పాప అయితే స్కూల్కి బయలుదేరుతుంది. ఆ రోజు క్రిస్మస్ అనమాట, ముందు రోజు, క్రిస్మస్ ముందు రోజు. ఇంకా తనకి రెడీ చేయమన్నారని రెడ్ అండ్ వైట్లో అని చెప్పేసి నేను అలా రెడీ చేశాను పాపని. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళింది, ఇంకా రావడం కూడా అయిపోయింది. ఇంకా స్కూల్లో విశేషాలు అయితే నాతో చెప్తుందనమాట. నేను డ్యాన్స్ వేశానమ్మా అని చెప్పి అవన్నీ చెప్తుంది. ఇంకా రాగానే తనకి సాక్స్లు అవి తీసి ఇంకా స్కూల్లో విశేషాలన్నీ అడుగుతున్నాను. స్కూల్లో స్టిక్ కూడా ఇచ్చారా? బాగుంది, చూపించు ఫ్రెండ్స్కి. నైస్. ఇంకేం చేశారు? నువ్వు డ్యాన్స్ వేసావా? ఏం డ్యాన్స్ వేసావు? అదేనా? ఇంకా పిల్లల డ్యాన్స్ వీడియో అయితే స్కూల్ వాళ్ళు పంపించారండి. అదే వీడియో మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట, యాడ్ చేస్తున్నాను ఈ వీడియోకి. పిల్లలందరూ రెడ్ అండ్ వైట్ డ్రెస్లోని డ్యాన్స్ చేస్తే వాళ్ళు పంపించారు స్కూల్ వాళ్ళు. ఎవ్రీ సెలబ్రేషన్ ఏం జరిగినా సరే స్కూల్ వాళ్ళు అయితే మాకు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తారు. ఇలాగా చక్కగా పిల్లలందరూ చాలా క్యూట్గా ఉన్నారు కదా, అందరూ కలిసి రౌండ్ అండ్ రౌండ్ అని ఒక సాంగ్ ఏదో ఉంది, ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ వాళ్ళు నేర్పించారు. ఆ సాంగ్కే వేస్తున్నారు. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అవన్నీ నా ఫ్రెండ్కి గిఫ్ట్ అమ్మా. నా ఫ్రెండ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. తను చిన్న బేబీకి రేపే డెలివరీ ఇస్తుంది. చిన్న బేబీ వస్తుంది. గర్ల్ ఆర్ బాయ్ ఎవరో ఒకరు వస్తారు, ఓకేనా? వాళ్ళకి మనం ఇవన్నీ ఇస్తాం, బేబీ గిఫ్ట్స్. చూడు ఏంటేంటి ఉన్నాయో చూడు. నేనైతే నా ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అనమాట. తను క్రిస్మస్ రోజే తనకి ఇంకా డెలివరీ అనమాట. అందుకనేసి నేను ఇవి రెడీ చేశాను తనకి ఇవ్వడానికని. నా బాబుకి వచ్చినవి అనమాట, చాలా వచ్చాయనేసి తనకి కూడా ఉంచానమాట. ఎవరో ఒకరు పుడితే ఇవ్వచ్చు కదా అనేసి అవే ఇస్తున్నాను నేను. ఏంటంటే బాబుకు వాడిన అది దాన్ని ఏమంటారు నాకు తెలియదండి, బాబుని పట్టుకునే ఉంటుంది కదా క్యారియర్, అదిని ఇంకా బాబుకి కొంచెం న్యూ క్లాత్స్ అవి ఉన్నాయన్నమాట, కొత్త బట్టలు అవిని. తర్వాత వాడిన బట్టలు కూడా ఇవ్వాలంటారు, అవి అన్నీ కలిపి ఇస్తున్నాను. నేను వెళ్ళలేదు ఇంకా బాబుని చూడడానికి, వెళ్ళాలి. అదనమాట. పాప వచ్చి రాగానే అవి చూసింది. నేను తను వెళ్ళినప్పుడు అవన్నీ సర్దిసుకున్నాను. మళ్ళీ అన్నీ తీసానంటే చూసేసి ఇంకా మిగతావన్నీ కూడా అవి ఇవి అని పడుతుందని చెప్పి తన స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ సర్ది ఉంచుకున్నాను. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత అయితే మా చెల్లికి నక్లీస్ కొందామనేసి జ్యువెలర్స్కి వెళ్ళాము. నేను దీనికోసం ఒక వీడియో పెడతానండి షార్ట్లోని, ఏంటిదో అనేది, ఎలా తీసుకున్నాము, ఏం జరిగింది అనే విషయం పైన. మాకు ఏం తెలియలేదు అని చిన్న చిన్న రూల్స్ అనేవి ఉంటాయి కదండి, మనకు అవి తెలియకపోవడం వల్ల మనం ఎంత నష్టపోతామో నాకు తెలిసిందనమాట. మేమైతే దీనికోసం ఒక చిన్న షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము. కరెక్ట్గా క్రిస్మస్ రోజు వెళ్ళడం వల్ల అదంతా సెలబ్రేషన్ కదా, అదిగోండి అదంతా అవుతుందన్నమాట. వెనకాతలంతా బ్యాక్గ్రౌండ్, పాప వెనకాతలంతా. ఇంకా తీసుకున్నాము అందులోనైతే ఐటమ్. చాలా బాగుందండి, చాలా యూనిక్గా ఉంది. నేను అది షార్ట్ వీడియోలో పెడతాను. ఇంకా మేము, మా అమ్మ, చెల్లి, మా హస్బెండ్ అందరం కలిసి వెళ్ళాము. మా నాన్నగారికి డ్యూటీ ఉండడం వల్ల ఆయన రాలేదు. ఇంకా పాప అలా బాబుతో ఆడుకుంటూనే ఉంటుందండి, వాడికి బాగా ఎంగేజ్ చేస్తుంది.
ఇంకా బాబు అయితే బాగా సపోర్ట్ చేశాడండి ఆ రోజు అయితే మటుకు, ఎందుకంటే 2 hours పట్టింది కదా, అందుకని ఇంకా మాకైతే టెన్షన్ వచ్చిందనమాట. కానీ బాబు చాలా బాగా సపోర్ట్ చేశాడు, చక్కగా వాళ్ళ అక్కతో అలా ఆడుకున్నాడు. ఇంకా బిల్డింగ్ దగ్గర అయితే మా చెల్లిని మా హస్బెండ్ చేస్తున్నారనమాట. మేము ఇక్కడ పిల్లలిద్దరిని చూసుకుంటున్నాము, నేను అమ్మ. ఆ రోజే క్రిస్మస్ అవ్వడం వల్ల అక్కడ సెలబ్రేషన్ అంతా బాగా జరిగింది. ఇంకా అయిపోయిందండి. ఇంక వాళ్ళైతే మా పాపకు ఒక బెలూన్ అది కూడా ఇచ్చారు. ఇంకా మేమైతే పాపను క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టి కొంచెం ఫొటోస్ అవి తీసుకొని ఇంకైతే షాపింగ్ అది అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్లింగ్ కూడా తనది అయిపోయింది అనమాట. ఇంకా మేమైతే బయలుదేరదామని అనుకుంటున్నాము. ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఇంకా మేము స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. బిల్డింగ్ దగ్గర చాలా టైం పట్టింది. ఈ కార్డు పేమెంట్ అయిపోయింది కానీ వాళ్ళకి అమౌంట్ అయితే వెళ్ళకపోవడం వల్ల మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఐటమ్స్ అవి అయితే సెలెక్ట్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్లీ షాపింగ్ కంప్లీటెడ్. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.